జై శ్రీమన్నారాయణ. ఈరోజు 215వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే పంచదశోऽధ్యాయः శ్రీకృష్ణం ప్రతి అక్రూర ప్రేషణం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. కకుద్మతి హతేరిష్టే ధేనుకే వినిపాతితే ప్రళంబే నిధనం నీతే ధృతే గోవర్ధనాచలే. అరిష్టాసురుడు వృషభ రూపములో వధింపబడగా, ధేనుకుడు చంపబడగా, ప్రళంబుడు మరణించగా, గోవర్ధనాచలము ధరింపబడగా. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కకుద్మతీతి కకుద్మతి వృషభే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం కకుద్మతి అని. కకుద్మతి అనగా వృషభము. దమితే కాళీయే నాగే భగ్నే తుంగద్రుమద్వయే హతాయాం పూతనాయాం చకసకటే పరివర్తితే. కాళీయనాగుడు అణచబడగా, పెద్ద వృక్షముల జంట కూల్చబడగా, పూతన వధింపబడగా, శకటము తలక్రిందులు కాగా. కంసాయ నారదః ప్రాహ యథా వృత్తమనుక్రమాత్ యశోదాదేవకీ గర్భపరివసీత్ వర్త్యాద్యశేషతః. యశోదాదేవకి గర్భముల మార్పిడి మొదలగు సకల వృత్తాంతములను జరిగిన దానిని జరిగినట్లుగా కంసునికి నారదుడు చెప్పెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కంసాయేతి గర్భపరివర్తః అపత్యవ్యత్యయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం కంసాయ అని. గర్భపరివర్తః అనగా అపత్యము మార్పిడి. శ్రుత్వా తత్సకలం కంసో నారద దేవదర్శనాత్ వసుదేవం ప్రతి తదా కోపం చక్రే సుదుర్మతిః. దివ్యదృష్టిగల నారద మహర్షి వలన దానినంతనను వినిన కంసుడు దుర్మతి వాసుదేవునిపై కోపించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. శ్రుత్వేతి దేవదర్శనాత్ దేవనామీపదర్శనం యస్య తస్మాత్. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం శ్రుత్వా అని. దేవదర్శనాత్ దేవతల వలె దర్శనము కలవాడు అనగా జ్ఞానము కలవాడు అని. సోతికోపాదుపాలభ్యా సర్వయాదవ సంసది జగర్హ యాదవాంశైవ కార్యం చేత తదంచే చింతయత్. ఆ కంసుడు సకల యాదవ సభలో అతికోపము వలన నిందించి యాదవులను నిందించను. జరగవలసిన పనిని ఇట్లు ఆలోచించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. స ఇతి ఉపాలభ్య విగర్హ్య. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం స ఇతి ఉపాలభ్య పలు విధముగా నిందించి. యావన్నబలమారూఢౌ రామకృష్ణౌ సుబాలకౌ తావదేవ మయా వధ్యో వసాధ్యో రూఢయవ్వనౌ. మిక్కిలి చిన్నవారైన యాదవులైన రామకృష్ణులు బలమునను పొందకమునిపే వధింపదగినవారు. యవ్వనము వచ్చిన తర్వాత సాధించ శక్యము కాని వారయ్యెదరు. చాణూరోత్ర మహావీర్యో ముష్టికచ్చ మహాబలః ఏతాభ్యాం మల్లయుద్ధేన మారయిష్యామి దుర్మతి. ఇక్కడ మహావీరుడైన చాణూరుడున్నాడు, మహాబలుడైన ముష్టికుడున్నాడు. మల్ల యుద్ధమున వీరితో ఆ దుష్టబుద్ధులను చంపించదము. ధనుర్మహాయాగా వ్యాజేనానీయతౌ వ్రజా తదా తదా యతిష్యామి యాస్యేతే సంక్షయం యదా. ధనుర్యాగమును మహా ఉత్సవ వ్యాజముతో వారిని వ్రజము నుండి తీసుకుని వచ్చి సంక్షయము చెందునట్లుగా ప్రయత్నించదను. స్వఫల్కతనయం శూరమక్రూరం యదుపుంగవం తయోరానయనార్థాయ ప్రేషయిష్యామి గోకులం. యదుశ్రేష్ఠుడు స్వఫల్కతనయుడు సూర్యుడైన అక్రూరుని వారిని తీసుకుని వచ్చుటకు గోకులమునకు పంపెదను. బృందావనచరం ఘోరం ఆదేక్ష్యామి చ కేసినం తత్రైవాసావతి బలః తావూభౌ ఘాతయిష్యతే. బృందావనమును సంచరించుచున్న ఘోరుడైన కేసిని ఆదేశించగలను. అతి బలుడైన కేసి అక్కడే వారిద్దరిని వధించును. గజః కువలయాపీడో మత్సకాసమైమిహాగతౌ ఘాతయిష్యమి ఇష్యతి వా గోపౌ వసుదేవసుతా ఉభౌ. కువలయాపీడ మన గజము నా వద్దకు వచ్చిన వసుదేవుని పుత్రులను గోపాలకులను ఇద్దరినీ చంపగలదు. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి. ఇత్యాలోచ్య సదుష్టాత్మా కంసో రామా జనార్దనౌ హంతుం కృతమతిర్వీరావక్రూరం వాక్యమబ్రవీత్. దుష్టాత్ముడైన కంసుడు ఇట్లా ఆలోచించి రామకృష్ణులను చంపుటకు నిశ్చయించుకున్నవాడై అక్రూరునితో ఇట్లు పలికెను. కంసబువాచ. కంసుడు ఇట్లు పలికెను. భో భూదానపతే వాక్యం క్రియతాం ప్రియతే మమ ఇతః స్యందనమారుహ్య గమ్యతాం నందగోకులం. ఓ దానపతే, నా ప్రీతి కొరకు నా మాటను ఆచరించము. ఇక్కడి నుండి రథమునెక్కి నందగోకులమునకు వెళ్ళము. వసుదేవసుతౌ తత్ర విష్ణోరంస సముద్భవౌ నాసాయకల సంభూతౌ మమ దుష్టో ప్రవర్ధతః. ఆ నందగోకులమున వసుదేవ పుత్రులిరువురు విష్ణువంశతో పుట్టినవారు, నా నాశనమునకై పుట్టినవారు. దుష్టులు పెరుగుచున్నారు. ధనుర్మహో హోమ మమాప్యత్ర చతుర్దశ్యాం భవిష్యతి ఆనేయౌ భవతా గత్వా మల్లయుద్ధాయ తత్రతౌ.
ఇక్కడ నేను ఆచరించే ధనుర్యాగము చతుర్దశి నాడు జరుగును. మల్ల యుద్ధము కొరకు వారిరువురిని అక్కడి నుండి తేవలేను. చాణూర ముష్టికో మల్లోని యుద్ధ కుశలో మమ తాభ్యం సహానయోర్యుద్ధం సర్వలోకోత్ర పశ్యతు. చాణూర ముష్టికులను మల్లులు ద్వంద్వయుద్ధములో కుశలులు. వారితో వీరి యుద్ధము సకల లోకము చూతుగాక. గజ కువలయాపీడో మహామాతృ ప్రచోదిత సవాహనిష్యతే పాపో వాసుదేవాత్మజౌ శిశోః. కువలయాపీడమన గజము మహామాతృనిచే ప్రేరేపింపబడి శిశువులైన వసుదేవుని పుత్రులు ఇరువురును పాపులను వధించను. తౌ హత్వా వసుదేవం చ నందగోపంచ దుర్మతిం హనిష్యే పితరం చైనం ఉగ్రసేనం సుధర్మతిం. ఆ వసుదేవుని దుర్మతి అయిన నందగోపుని చంపి సుధర్మతి నా తండ్రి అయిన ఉగ్రసేనుని కూడా చంపెదను. తత సమస్త గోపానాం గోధనాఖ్య అఖిలాన్యహం విత్తం చాపహరిష్యామి దుష్టానాం మద్వదైషిణాం. దుష్టులు నా వదన కోరువారు అయిన సకల గోపాలుర గోధనమును విత్తమును అపహరించెదను. త్వామృతే యాదవాశ్చైతే ద్విషోదానపతే మమ ఏ తేషాం వచ్చ వదాయాహం యతిష్యే అనుక్రమాత్తతః. దానపతే నీవు తప్ప ఈ యాదవులంతా నాకు శత్రువులే. క్రమక్రమంగా వీరి అందరి వదకు యత్నించదను. తదా నిష్కండంకం సర్వం రాజ్యమేతదయాదవం ప్రసాదిష్యే త్వయా తస్మాత్ మత్ప్రీత్యై వీరగమ్యతాం. అప్పుడు ఈ రాజ్యమును యాదవులు లేనిదిగా నిష్కంటకముగా నీతో కలిసి శాసించదను. కావున వీరా నా ప్రీతి కొరకు వెళ్ళుము. యదా చ మాహిషం సర్పిః దది క్షీరం తదా బాహు గోపాసమానయంత్వాశు తథా వాచ్యాస్త్వయా చ తే. గోపాలకులు గేదెల నెయ్యి పెరుగులను కానుకలను త్వరగా తీసుకుని రావలేను. అలా నీవు వారికి చెప్పవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యథా చేతి ఉపహార్య ఉపాయనీకృత్య సమానయం త్వా శుచోపహార్యం తథా తథేతి చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యథాచ అని ఉపహార్యం కానుకలుగా చేసుకుని త్వరగా తేనిమ్ము. ఉపహార్యం తదా తదా అనునది కూడా పాఠము. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇత్యాజ్ఞప్తస్తదా క్రూరో మహాభగవతో ద్విజ ప్రీతిమాన భవత్కృష్టం స్వో ద్ర్యక్ష్యామీతి సత్వరః. కంసుని చేత ఇట్లా ఆజ్ఞాపింపబడిన అక్రూరుడు పరమ భాగవతోత్తముడు. రేపు కృష్ణుని చూడగలనని ప్రీతి కలవాడాయను త్వరపడెను. తదేత్యుక్త్వా చ రాజానాం రథమారుహ్య శోభనం నిశ్చక్రామ తతః పూర్యా మధురాయా మధుప్రియః. రాజుతో అలాగే అని పలికి శోభనమైన రథమును అధిరోహించి మధుప్రియుడైన అక్రూరుడు మధురాపురి నుండి బయలుదేరెను. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచింతీయే పంచమాంసే పంచదశోధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.